ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మా ముదిరాజు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ రేపు జరగబోయే హైదరాబాద్లో రవీంద్రాబాద్లో 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మన ముదిరాజు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వారితో పాటు పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఈటెల రాజేంద్ర గారు, బండ ప్రకాష్ గారు, మిగతా కుల సంఘ నాయకులు కూడా అందరు రావడం జరుగుతుంది. దయచేసి ఇప్పటిదాకా మేము ఫోన్లు చేసిన కొంతమందికి ఫోన్లు పోకున్నా వాళ్ళు ఇదే ప్రత్యేక ఆహ్వానమని మా ఆహ్వానం మన్నించి రేపు ముదిరాజు సర్పంచుల కార్యక్రమం విజయవంతం చేయగలరని మన జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. 3 విడతల గెలిచినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు అనగా 30 డిసెంబరు 2025 ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతిలో నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరందరూ కూడా హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ సమావేశం ఉద్దేశం ఇది తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ నేతృత్వంలో సమన్వయ కమిటీ నిర్వహిస్తున్నటువంటి సమావేశం. దీనికి బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అధ్యక్షతన సమావేశం నడుస్తుంది. దీనికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ఎక్స్-ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, ఎంపీ మల్కాజ్గిరి, అదేవిధంగా బండ ప్రకాష్ గారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, శాసన సభ ఉపసభాపతి నీలం మధు ముదిరాజు గారు, కాంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్ పెద్దలు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రులు డాక్టర్ వాకిడి శ్రీహరి ముదిరాజు గారితో పాటు ఈ రాష్ట్రంలో ఉండబడే ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సంఘాల నాయకులు, జిల్లా నాయకులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల్లో పనిచేస్తున్న పెద్దలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా నిర్వహిస్తున్నది. రేపు జాతి సమస్యనే ఎజెండాగా, ఏకైక లక్ష్యంగా కొనసాగేటువంటి ఈ తొలి అడుగులో మీరు అడుగు వేసి జాతి యొక్క సమస్యల పరిష్కారానికి నాంది పలకాల్సిందా రాష్ట్రంలో ఉండబడేటువంటి ముదిరాజ్ జాతి బిడ్డలను, గెలిచినటువంటి సర్పంచ్లను, ఉప సర్పంచ్లను కోరుతున్నాము. ఇట్లు తెలంగాణ ముదిరాజ్ సమన్వయ కమిటీ, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్. ధన్యవాదాలు. ముదిరాజ్ బంధువులందరికీ వందనాలు. తేదీ 30 డిసెంబర్ 2025 మంగళవారం రోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కొత్తగా గెలిచినటువంటి మన సర్పంచులందరికీ ఘన సన్మానం ఏర్పాటు చేయబడింది. ఈ సన్మానము అన్ని సంఘాలు కలిసి సమైక్య వేదికగా ఈ సన్మాన కార్యం ఏర్పాటు చేయబడింది. దయచేసి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ముదిరాజులందరూ పాల్గొని ఈ సభను దిగ్విజయం చేయగలరు. మరో ముఖ్య విషయం ఏమనగా ఈ సభ ద్వారా ముదిరాజుల ఏకైక కోరిక బీసీడీ నుంచి ఏకు ఏదైతే మన ఆదరణీయ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు కామారెడ్డిలో డిక్లరేషన్లో ప్రకటించారో ఆ సమస్య సాధనకు ఇదొక వేదికగా మనమందరం కలిసి ఏకంఠంతో ప్రభుత్వానికి నివేదిద్దాం. ధన్యవాదములు. నమస్కారం. ఈరోజు మన తెలంగాణలో గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరూ కూడా మన ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, మన బొర్ర గణేశ్వర అన్న ఆధ్వర్యంలో మళ్ళా అందరికీ సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మన ముదిరాజులందరూ ఎంతమంది గెలిచిరో సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ కూడా మంచి ఒక సత్కరించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రవీంద్ర భారతిలో రేపు ప్రోగ్రాంకి అందరూ పేరున అందరూ ముదిరాజులు అందరూ కూడా అటెండ్ కావాలని కూడా కోరుతూ ఉన్నాం. ఆ ఒక్క స్టేజ్ పైన ముదిరాజు ఐక్యత కనబడుతుంది. ఎందుకంటే ఆ ఐకమత్యంలో అందరు కూడా ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ, ఈటల రాజేంద్ర అన్న కానీ, మళ్ళీ బండ ప్రకాష్ అన్న కానీ అందరూ ఒక వేదికకు వస్తున్నారు. ముదిరాజులందరూ ఒక ఐకమత్యంగా వచ్చి ఈ యొక్క వేదికను పంచుకొని
బలోపేతం చేయాలని జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ ముదిరాజ్. నేడు ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, బొర్ర జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని సంఘాలు సమన్వయం చేసి పార్టీలకు అతీతంగా నిర్వహించడం జరుగుతుంది. కావున తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నియామకం చేపట్టిన సర్పంచులు, ఉప సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొని మన కులంకు ఎంత బలం ఉందో అని తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి అందరూ, రాష్ట్రంలో అందరూ సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ రావాల్సిందని కోరుచు నమస్కారం చేస్తున్నాను.